హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ది బెస్ట్ 207 ఎపిసోడ్ యార్. కాయలు రాస్తూ పెళ్లి సరదా తీరిందా? కాళ్ళు చూడు ఎలా వాచాయని సీరియస్గా అన్నాడు వశిష్ఠ. వీటికి మీ చేతులతో సేవలు చేయించుకోవాలనే కోరిక ఎక్కువ, అందుకే వాచాయి. దానికి నన్ను తిడతారే, వీటిని తిట్టండి అని నవ్వింది ప్రజ్ఞ. డాల్ తెలివి మీరవి ఈ మధ్య. అరే, మా ఆయనేమో ఇంటెలిజెంట్గా ఉండి నేను దద్దిలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరే చెప్తున్నారు, అందుకే మీరు బజ్జున్నాక మీ తెలివి కొంచెం తస్కరించా అని నాలుక బయటకు తీసి ఆడించింది. దొంగని దుబ్బేశా అని ఎంత ధైర్యంగా చెబుతున్నావే అని నవ్వాడు. నేను ఘరానా దొంగను సార్, మాకేంటి భయం అని కనుబొమ్మలు ఎగరేసింది. అవునవును, మొహం చూపించకుండా నన్ను ముప్పు తిప్పలు పెట్టిన రాక్షసివి, ఏమైనా చేయగలవు. ఎంత హింసించావే. ప్రిన్స్ బయటకు వచ్చాక అంతకు అంత రివెంజ్ తీసుకుంటానే, అసలు వదలను అని అన్నీ గుర్తున్నాయి అన్నాడు. ఏ, మీరు నన్ను ఏడిపించలేదా? నాకు టెమటమలు పుట్టాయని కూడా అన్నారు, నేను మర్చిపోను అని అలకగా అంది. ఆయిల్ బాటిల్ పక్కన పెడుతూ, మరి అనరా, నోరు తెరిచి నిజం చెప్పకపోతే ఖాళీ ఏమైనా అంటాం. ముద్దుగా చెప్పా. ఏ ఉన్నా ఏమున్నా నాతో షేర్ చేసుకోవని విన్నావా? అబ్బే గీరదుబ్బవే అని విక్రించాడు. నేను పాపం కదా దెప్పకండి అని మూతి ముద్దుగా ముడిచింది. ఈ క్యూట్‌నెస్‌తోనే నన్ను నీ బానిసని చేసేశావు. ఇంకెందుకే ఈ హొయలు పూర్తిగా మునిగిపోయాక అంటూ పెదవంచున ముద్దు పెట్టాడు వశిష్ఠ. చల్లని వెళ్ళినంత హాయిగా నవ్వింది ప్రజ్ఞ. 3 రాత్రులు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా గడిపి అప్పుడు ఇంటికొచ్చారు శోభనం జంటలు. నయన వాళ్ళ ఇంటికి వెళ్లారు అరవింద్ వాళ్ళిద్దరు. ఒక ఏసీపీ అయ్యుండి ఇలా మాయమైపోతే, సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ మిస్టర్ భరత్ కుమార్ అంటూ సీరియస్‌గా అడిగాడు వశిష్ఠ. తొక్కలో కిల్లర్ ఎప్పుడు ఉండేదే గోలే బావా, బట్ ఫస్ట్ నైట్ అంటే అస్తమానం రాదు కదా అని సిగ్గు నటించాడు భరత్. మోక్ష మొహం మంకెన పువ్వులా మారిపోయి రూమ్‌కి పరుగు తీసింది. మహాలక్ష్మి నవ్వుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళింది. పుంజు కూతకు బానే వచ్చింది అని టీజ్ చేసాడు వసి. మీరున్నారే, కొంచెం సెన్స్ ఉండదా పెద్దవాళ్ళున్నారని అంటూ గయ్యమని పడింది ప్రజ్ఞ. నాకు అలాంటి సిగ్గులు బొగ్గులు ఏమి లేవడాల్. ఇప్పుడు నీ తమ్ముడు కూడా వదిలేశాడు, నేనే లోకువ నీకు. మరి ఈయన గారిని అనవా? కదిపింది మీరు అని. తమ్ము వెళ్ళు, ఈయనతో ఉంటే నిన్ను కూడా చెడగొడతారు అంది. అబ్బో, నేనే చేపట్టుకుని మరీ నేర్పించానే ఓనమాలు. చెప్పేవాడికి వినేవాడు అలుసంటే ఇదే. డాల్ గోడలు దూకి మరీ లవ్ చేసిన నీ తమ్ముడు ఇన్నోసెంట్, నేను చెడగొడతా మొహం చూడు అని కరిచాడు. మీరంటే రసికులు, అన్నీ ముందే ఆపోషణ పట్టారు. మేము దద్దిలం, అందుకే గోడలు చెట్లు ఎక్కాం. మీ తెలివి మాకే కనుకుంటే చంద్రమండలం పైన టెంట్ వేసేవాళ్ళం అని నవ్వింది. పక్కుని నవ్వాడు భరత్. నీకు బాగా వస్తుందే కులుకులు. నీ అక్క చేతులకు బల్లిని చూస్తే బేరుమంటావు, నువ్వు చంద్రమండలానికి వెళ్ళడం నమ్మేశా అంటే పెదవి విరిచాడు. ధైర్యం సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది, అస్తమానును పహిల్వాలా జబ్బలు చరుచుకోవాలా ఏంటి? మనకంత ఓపిక లేదు బాబు అంటూ పెదవి విరిచింది. మక్కా మజాకా చాలా బావా, ఇంకా కావాలా ఆంటీ ఇచ్చేశాడు. ముంబై నీళ్ళు బాగా వంట పట్టాయి ఆంధ్ర వాళ్ళకు. మాకే పంచులు వేస్తున్నారు, కానివ్వండి అలా సాగుతుంది మీకు అన్నాడు. తమరి మూలాలు అక్కడవే సార్ అంటూ వెళ్ళాడు భరత్. తమ్ముడు చూడగానే, వాపుని చూసి బలమనుకుంటున్నావే, నా మీద సెడలు వేస్తున్నావు, తెలివి లేకపోలేదు అని దిప్పుతున్నారు. ఏమైనా మాట్లాడితే సెడైర్లు అంటారు. ఏదో ఒకటి చెప్పండి, తెలివిగా ఉండాలా, తింగర పెళ్ళం కావాలా మీకు అని నవ్వింది. నవ్వు నువ్వు కొంచెమే కొంచెమేనే నాకు తెలుసు, పైకి కనిపించవంతే. పద, తిన్నావా అని లేచాడు. ఏంటో అందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లంతా బోసిగా ఉంది అని దిగాలుగా పెట్టింది మొహం. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్తారు. మనం న్యూ పర్సన్ వచ్చేంత వరకే, తర్వాత మనకే తీరికుండదు పద అంటూ తీసుకెళ్ళాడు. అమ్మో, ఈ మధ్య తినడం బాగా తగ్గించింది బాబు, చూడండి అంది రాజ్య. ఆయమ్మ, నువ్విలాంటివి చెప్తే ఇక నాకు కూరడమే పనిగా పెట్టుకుంటారు. నేను పాపం కదా అని అమాయకంగా చూసింది ప్రజ్ఞ. ఏంటే పాపం, తిండి తినవు, టాబ్లెట్స్ వేసుకోవు, నన్నేం చేయాలో చెప్పు అన్నాడు. నాకు చింతకాయలు బొమ్మడాయల కూర తినాలనుంది అని మొహం గండుగా పెట్టింది. ఆయమ్మ, అవి ఎక్కడ దొరుకుతాయో తెప్పించి వండు, తినకపోతే అప్పుడు చెబుతా అన్నాడు వసి. ఇలా నోరు విప్పి చెబితే తెలుస్తుందమ్ము ఏం తినాలని. ఏం తినాలన్నా చెప్పు సరేనా అంది మహాలక్ష్మి. అమ్మో, ఎప్పుడు ఇంతే మహమ్మ, ఏది బయటికి చెప్పదు అని నవ్వి డ్రైవర్ని పంపి అని వెళ్ళింది రాజ్యం. మీ అమ్మ అయితే మనసులో ఉన్నవి చెప్పేదానివేమో కదా, నాదే పొరపాటు, నీ ఇష్టాలేంటో అడగలేదు అంది మహా. గబాల్న ఆవిడ చేతిని పట్టుకుని, అంత మాట అనకండి అత్తమ్మ, మీరే నాకు ఎక్కువ. మా అమ్మ దగ్గర ఎంత స్వాతంత్రం నేను ఎప్పుడూ లేను తెలుసా అంది ప్రజ్ఞ. దీనికి
వాళ్ళు వీళ్ళని కాదు ఏది బయటకు చెప్పలేకపోవడమే ఒక రోగం. ఇప్పుడు కొత్తేంటి ఫస్ట్ నుంచి ఇలాగే కాల్చుకు తినేది మర్చిపోయావా? అన్నాడు వసి. మూతి బిగించింది. పిగ్మూతిలా బిగించకు తిను అని తనే ఫీడ్ చేయించాడు వశిష్ఠ. అంతలో భరత్, మోక్ష వచ్చి మిన్ను స్కూల్‌కి వెళ్ళిపోయిందా ఆంటీ అందామె. హా! తన తాతయ్య ఉంటే చాలు. మనం ఎవ్వరం అవసరం ఉండదు దానికి అని నవ్వింది మహా. గౌతమ్ బ్రో, పూజ లేరేంటి? అన్నాడు భరత్. మా అన్నయ్య రమ్మంటే నేనే పంపించాను భరత్. వాళ్ళకు కొన్ని ఆనందాలుంటాయి కదా! వెళ్ళాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అది వాళ్ళకు మనకు మంచిది అన్నాడు వశిష్ఠ. ఒకసారిగా అందరూ వెళ్ళిపోతే ఏం తోచదు నాన్న అందామె. నీ మనవడొస్తాడు కదా! కొద్ది రోజులు అంతే. తర్వాత నిమిషం ఖాళీ లేకుండా నీ సమయం అంతా తినేస్తాడు. హ్యాపీ అని నవ్వి తను తిన్నాడు వసి. ఏదైనా సంకోచం లేకుండా మొహం మీద చెప్పే వసి మనస్తత్వం కోసం ఆలోచిస్తూ ఎంత ప్రేమగా ఉంటారో అంతే కఠినంగా వ్యవహరిస్తారు. ఏమైనా అంటే యూనిక్ పీస్‌నికి అన్నారు. అమ్మ అంటే ఇలా ఉండాలి. మా పెద్దమ్మ సేమ్ ఏజ్. తనెందుకు తన బిడ్డల కోసం ఏమి చేయలేకపోయింది? పైగా వాళ్ళ అందమైన జీవితాలను చేతులారా నాశనం చేసి, ఇప్పుడు ఎవరూ లేని ఏకాకిలా బతుకుతుంది. చేసిన కర్మ అనుభవించక తప్పదంటారు. ఇందుకేనేమో అనుకుంది మోక్ష. భుజం మీద తట్టి, ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగింది మహాలక్ష్మి. మీలాంటి మదర్ ఉండడం నిజంగా అన్నయ్య లక్కీ ఆంటీ అని నవ్వింది మోక్ష. వసి నాకు బిడ్డగా పుట్టడం నా అదృష్టం అనుకోవచ్చు కదా అని రెట్టించింది మహా. అత్తమ్మని పొగడకు మోక్ష. చాలా భయం ఎక్కడ లావైపోతానో అని. చూడు ఎంత యంగ్‌గా ఉన్నారింకా. నాకు భలే కుళ్ళొస్తుందబ్బా! అని నవ్వింది ప్రజ్ఞ. తన మాటలు కేర్ చేయలేదనే కోపంతో అధికార పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలను అపోజిషన్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేయించాడు యశ్వంత్. వాళ్ళిద్దరికీ ఊహించిన రేంజ్‌లో డబ్బు ముట్ట చేశాడు. గోడ మీద పిల్లివాటం కదా పొలిటీషియన్స్. ఎటువంటి అవకాశం వస్తే అటు జంప్ అయిపోతారు. ఎలక్షన్ ఖర్చు చేసిన దానికంటే డబుల్ అమౌంట్ రావడంతో నోరెత్తకుండా ఆఫర్‌ని ఒప్పుకున్నారు. ఒకసారిగా కలకలం రేగింది. వరుస ఫోన్‌లో గణగణమంటూ మోగుతున్నాయి. అప్పుడే ఆఫీస్‌కి బయలుదేరిన వసి ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే హలో అని కూడా అనకుండా మిస్టర్ యశ్వంత్ అన్నంత పని చేశాడు. పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వశిష్ఠ అని ఆక్రోశంగా వెళ్ళగక్కాడు పార్టీ ప్రెసిడెంట్. ఏ ఏరియా ఎమ్మెల్యేలు చెప్పండి చాలు అని గంభీరంగా అన్నాడు వసి. అతడు చెప్పగానే వెయిట్ మీరేం తొందరపడకండి. ఛానల్స్ ముందు మాట్లాడకండి. జరిగేది మాత్రం చూడండి సార్ ఓకే అన్నాడు వసి. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. హైకమాండ్ వరకు వెళ్తే నేనే సంజాయిషి ఇచ్చుకోవాలన్నాడు. ఏమీ కాదు నన్ను నమ్మండి. నేనే ఈ సమస్యను సెటౌట్ చేస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ అని కాల్ కట్ చేశాడు వసి. అంతలో అరవింద్ నుండి కాలొచ్చింది. లిఫ్ట్ చేసి వస్తున్నా వెయిట్ అని కాల్ కట్ చేసి కార్‌ని పరుగులు తీయించాడు. ఆఫీస్‌లో చైర్‌లో కూర్చొని అటు ఇటు ఊగుతూ న్యూస్ వాచ్ చేస్తున్నాడు ఎస్ఎన్ ఠాగూర్. యాంకర్ తెగిలొచ్చిన కోడిలా కూస్తూ పార్టీ ఆఫీస్‌ని లైవ్ చూపిస్తుంది. ఎవరు స్పందించకూడదని పార్టీ పెద్ద నుండి ఆర్డర్ రావడంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయడం లేదు. విపక్షం మాత్రం తొడలు కొడుతూ మీసాలు మెలిస్తే ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇక తమదే అధికారం అని గవర్నమెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నామని బేరాలు పలుకుతుంది. వశిష్ఠ ఏదో చేస్తాడని ఆశపడుతున్నావా? నీ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయం. ఇప్పుడేం చేస్తావో చూస్తా అంటూ రగులుతున్నాడు యశ్వంత్. వసీ, ఠాగూర్ ఇద్దరూ దెబ్బకొన్నారు ఎవరి ప్లాన్‌లో వాళ్ళు. 2 అవర్స్ తర్వాత బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నామని పార్టీ హైకమాండ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ బిహేవియర్‌కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టింది. డబ్బు దక్కింది 5 ఏళ్లు ఎమ్మెల్యే పదవికి వచ్చిన డోకా ఏమీ లేదని ఆరంగా ఉన్న ఇద్దరు దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. యశ్వంత్ కూడా షాకే అని చెప్పొచ్చు ఈ న్యూస్. సార్ అంటూ వచ్చాడు చక్రి. సీరియస్‌గా చూడగానే భయపడుతూ అపోజిషన్ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అయ్యారంట సార్ అని మెల్లగా చెప్పాడు. వాట్ అంటూ చైర్‌లో నుండి గబాల్న లేచాడు యశ్వంత్. చక్రి భయంతో 4 అడుగులు వెనక్కే వేశాడు. ఏమంటున్నావు చక్రి? యస్ సార్ ఇప్పుడే న్యూస్ వచ్చింది. ఆ! అంటూ అరిచి టేబుల్ మీద బలంగా కొట్టాడు యశ్వంత్. గుండెలు పీసుమంటుండగా సైలెంట్‌గా చూశాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి తన యాంగర్‌ని కంట్రోల్ చేసుకుంటూ హలో అన్నాడు. సార్ మన కంపెనీ షేర్స్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. లో ట్రెండింగ్ అవుతున్నాయి అంటూ మరో బాంబు పేల్చాడు. ఏం వాగుతున్నావు? అంటూ ఆ హెడ్ మీద పెద్ద గొంతేసుకుని అరిచాడు. మీరే చూడండి లింక్ పంపిస్తున్నాను. కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. లాస్‌లో థ్రెడ్ అవుతున్నాయి. అన్ని షేర్స్ అని చెప్పి. ఏదో వాటికి చేయకపోతే భారీ నష్టం తప్పదు సార్ అని కాల్ కట్ చేశాడు. పట్టరాని ఆవేశం తన్నుకు వచ్చి అరచేతితో టేబుల్‌ని మూదాడు. సార్ ఆవేశం కాదు. ఏదో ఒకటి చెయ్యండి అని కంగారుగా చెప్పాడు చక్రి. ఇదంతా వాడే చేశాడు. వాడిని మొదలు చక్రి అంటూ బిగ్గరగా అరిచాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అనునయంగా చెప్పాడు చక్రి. వశిష్ఠ నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. వెయిట్ అని కోపంతో బుసలు కొడుతూ
ఫైనాన్షియల్ పంపిణీ లింక్ ఓపెన్ చేశాడు. ఎప్పుడు లాభాల ర్యాలీ కొనసాగించే తమ కంపెనీ షేర్స్ డౌన్‌ఫాల్ అవ్వడం చూసి కంట్లో ఎర్రజెర తేల్చేసి మార్కెట్‌ని ఎనలిస్ట్‌కి కాల్ చేశాడు యశ్వంత్. అతన్ని లిఫ్ట్ చేసి హలో సార్ అనగానే ఏం జరుగుతుందని కోపంగా అరిచాడు. మీ మీద నెగెటివ్ ఎలిగేషన్స్ స్ప్రెడ్ అయ్యాయి సార్. మార్కెట్ సెంటిమెంట్‌ని దెబ్బతీశాయి. అందరూ అమ్మకాల బాట పట్టారు అని చెప్పాడు. ఫ్యామిలీ ఇష్యూ అయినా, కంపెనీలో ఏమైనా లకలకలు జరిగినా, మేనేజ్మెంట్ మారినా షేర్ డౌన్ అయిపోతాయి. యశ్వంత్ విషయంలో జరిగింది వరుస ఇన్సిడెంట్ ఆయుధంగా చేసుకుని అరవింద్ ద్వారా మొత్తం నాశనం చేయించాడు వశిష్ఠ. అమెరికా వెళ్ళి తను కొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ తెలుసుకుంది ఇందుకే. యశ్వంత్‌ని పతనం చేయడం కోసమే. డబ్బు మదంతో ఏమీ ఎరగని ఒక అమాయకుడిని నిర్దాక్షిణ్యంగా చెయ్యి నరికించి, అవిటివాడిని చేసిన ఒక కుటుంబాన్నే రోడ్డు పాలు చేశాడు. ఇది చాలా చిన్న పనిష్మెంటే అని చెప్పొచ్చసలు. మనిషి డబ్బు తెచ్చిన గర్వంతో విర్రవీగితే ఎప్పుడోకప్పుడు పతనం తప్పదు. సరిదిద్దుకునే అవకాశం లేక సైలెంట్‌గా చూస్తుండిపోయాడు యశ్వంత్.